ఇవన్నీ ఎప్పుడు కాలేను, మన దగ్గరికి ఎప్పుడు వచ్చాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు క్యాపిటల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా అండి. బాగా ఉండదనే కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఇది మన చెన్నై స్టోరీస్లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో వచ్చేసి మనం విజయవాడ నుంచి చెన్నైకి ట్రావెల్ వ్లాగ్ అయితే చేసాం. ఆ వ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి అయితే ఉంది. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. మన చెన్నై స్టోరీస్ అనే సిరీస్ గురించి మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలోకి వెళ్తే అసలు ఆ ఫస్ట్ వీడియోకి ఈ సెకండ్ వీడియోకి మధ్యలో ఏం జరిగిందో ఒక 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. మార్నింగ్ 7:30కి అంటే ఈరోజు మార్నింగ్ 7:30కి మనం చెన్నైలో షాలింగ్ నగర్లో బస్సు అయితే దిగాం. బస్సు దిగిన తర్వాత ఒక 1 అవర్ అయితే రూమ్ కోసం సెర్చ్ అయితే చేసాం. ఫైనల్గా మనకి ఈ ప్యాలెస్ అయితే దొరికింది. ఈ ప్యాలెస్ ప్రైస్ వచ్చేసి 1100, యాక్చువల్గా 1600. బట్ మనకి ఎందుకు ఆయన తక్కువకి ఇచ్చాడు, అది ఎందుకు ఇచ్చాడు నాకు కూడా అర్థం కాల. రేపు మార్నింగ్ అయితే ఆయన ఒకసారి అడుగుతాను నేను ఎందుకు ఇచ్చాడు అనేది. ఆ తర్వాత మనం ఫ్రెష్ అప్ అయిపోయి 10 కల్లా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం. మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసేసాం. సో అందుకని చెప్పి లంచ్ బ్లాగ్ చేయడానికి అయితే కుదరలేదు. ఈవినింగ్ 6:30కి అయితే వచ్చాము. ఒక 1 అవర్ పడుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం చెన్నైలో ఫేమస్ అయిన పరోటా, 3 కైండ్ ఆఫ్ పరోటాస్ చెన్నైలో బాగా ఫేమస్. కొత్త పరోటా, కాజీ పరోటా, బన్ పరోటా. నాకు దగ్గరలో ఒక పరోటా షాప్ అయితే ఉంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఏ పరోటా అవైలబుల్గా ఉంటే ఆ పరోటా అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెబుతాను. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్లో ఉన్న సిగ్నేచర్ డిషెస్ తింటే మనకు కూడా ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైనా యూట్యూబ్లో కూర్చుని వీడియోలు చూస్తుంటే ఇలాంటి బన్ను పరోటా వీడియోలో, కొత్త పరోటా వీడియోలో, కాజీ పరోటా వీడియో వచ్చినప్పుడు మనం ఆల్రెడీ తినేసాం లేరా అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా పరోటా సంగతి చూద్దాం పదండి. మనం ఉంటున్న హోటల్ ఇదే. మార్నింగ్ తిరిగి 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 ఫైనల్గా ఇదైతే దొరికింది. చెన్నైలో నేను చూసిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అనకూడదు, చెన్నై అనేది ఓల్డ్ సిటీ. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, హోటల్స్ కానీ అన్నీ ఎప్పుడో కట్టేశారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ ఇప్పుడు కడుతుంటే కొత్త టెక్నాలజీతో కొత్తగా కడుతున్నారు కదా. బట్ చెన్నైలో ఎప్పుడో కట్టేశారు. సో అందుకని చెప్పేసి మనకు కొత్త ఉండవు, ఎప్పుడో పాత అయ్యే దొరుకుతాయి ఎడి తిరిగినా కానీ. అదొక కొంచెం ఇబ్బందిగా ఉంది. కొత్త ఏమో మంచి రేటు చెబుతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఉంటున్న ఇది వచ్చేసి 1100 పడింది, 1600 కదా. నీకు కొత్తగా కట్టిన హోటల్ అయితే ఆల్మోస్ట్ ఒక 5000 ఉంటుంది దగ్గర దగ్గర. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు వచ్చేసి షోలింగ్ నగర్ మెయిన్ రోడ్. ఇది అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చూసారా. మెట్రో అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ మెట్రో ఒకటి కంప్లీట్ అయితే ఈ షోలింగ్ నగర్ రోడ్డుకి దరిద్రం అయితే వదిలిపోద్ది. ఫుల్ ట్రాఫిక్ జామ్ మార్నింగ్. నాకే లేట్ అయింది అనుకుంటే, ఇక్కడ నేనున్న ప్లేస్ నుంచి నా ఆఫీస్ దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1 కిలోమీటర్కి ఒక ½ అన్ అవర్ జామ్ అయింది. హైదరాబాద్ కన్నా ఘోరంగా ఉంది ఈ రోడ్లో ట్రాఫిక్ అయితే. మనమైతే రోడ్డు దాటాలి. ఇక్కడెక్కడ జీబ్రా క్రాసింగ్ కూడా లేదు. రోడ్డు ఎక్కడ పెడితే అక్కడ దాటేస్తున్నారు అందరూ. 1 మినిట్. అక్కడేదో ఫుడ్ స్టాల్ ఉంది, చాలామంది జనం ఉన్నారు. మన పరోటా ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు, ఇక్కడ తినేయచ్చు. A few moments later. ఇక్కడైతే పరోటా ఉంది. బట్ కొత్త పరోటా, కాజు పరోటా, బన్ పరోటా ఈ కైండ్ ఆఫ్ పరోటాలు లేవు. చికెన్ పరోటా ఉందంట. చూడటానికి కూడా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా చేస్తున్నారు మనోళ్ళు. ఈ రోజుకైతే ఇక్కడ తినేద్దాం. రేపొద్దున వేరే పరోటాలకైతే వెళ్దాం. పదండి తినేద్దాం. ప్రైస్ కూడా 160 అంట. మా ఊర్లో నార్మల్ పరోటా 40 రూపాయలు, చికెన్ పరోటా అయితే 80 రూపాయలు అంతే. 160, ఆల్మోస్ట్ డబల్. ఏమిస్తారో చూద్దాం.
ఫస్ట్ అయితే చికెన్ చేతిలో పెట్టారు, ఇదిగోండి. పరోటా మెల్లగా వచ్చిందంట. ఇదేందో నాకు అర్థం కాల. ఎక్కడైనా కానీ రెండు కలిపేస్తారు కదా తినడానికి. సరే చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పరోటాలన్నీ ఒక్కసారి రెడీ చేసుకుని ఒక్కసారి కాలుస్తున్నారు. అప్పటిదాకా అందరికీ కర్రీ ప్లేట్లు వేసి ప్లేట్లు చేతికెత్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు కాలేను, మన దగ్గరికి ఎప్పుడు వచ్చాను. కూర చల్లారిపోతగా. One eternity later. కర్రీ నా చేతికిచ్చి దగ్గర ఒక పావు గంట అయింది. పావు గంట నుంచి ఇలా పట్టుకు కూర్చున్నా. ఇలా పట్టుకు కూర్చోంటానికి పెద్ద ఇబ్బంది ఏం లేదులే, కానీ నా ఎదురుగా ఒకడు ఉన్నాడు అట్లాగే చూస్తున్నా. ఇంకా ఒకసారి చూడండి మీరు కూడా అండి. బాయ్. దగ్గర ఒక అరగంట పట్టింది ఆ రెండు పరోటాలు మన చేతికి రాటాకి. ఫైనల్గా రెండు పరోటాలు, ఒక చికెన్ కర్రీ ఒక అరగంట నుంచి ఉంటే మన చేతికి అయితే వచ్చినాయి. నేను తింటుంటే రికార్డ్ చేయడానికి ఎవరూ లేరు. సో అందుకని చెప్పి తినేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెబుతాను. కుదిరితే కింద మీద పడి ఎలాగో నేనే రికార్డ్ అయితే చేస్తాను. చూద్దాం. ఏదోలా కష్టపడి ఫ్రేమ్ అయితే పెట్టా. ఫ్రేమ్ బాగోపోతే తిట్టుకోమాకండి. సోలో వ్లాగర్కి ఇలాగే ఉంటాయి కష్టాలన్నీ. టేస్ట్ చూద్దాం. బొక్క 150. 150 పోయినందుకు కాదు, అరగంట నుంచి నా దగ్గర అరగంట. కూర ఎలా ఉందంటే సింపుల్. ఉడకబెట్టారు, ఉప్పు వేశారు, కారం వేశారు, మసాలా వేశారు, అంతే. మళ్ళీ చికెన్ బోన్లెస్ కూడా కాదు, బోను దగ్గర వేసిన మీట్లో సగం బోన్సే ఉన్నాయి. ఎలాగోలా కష్టపడి పరోటా తినేసాం. నిజం చెప్పాలంటే ఫస్ట్ ముద్ద పెట్టినప్పుడే ఎక్కల ఆ పరోటా, కానీ 150 రూపాయలు పెట్టాం కాబట్టి తిన్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళినా ఎంతకన్నా గొప్పగా ఉండిద్ది అన్న గ్యారంటీ కూడా లేదు కదా. సరే ఏదో ఒకటి తినాలని చెప్పి తినేసా. ఇప్పుడైతే అన్న జ్యూస్ తాగుదాం. జ్యూస్ గనక దొరక్కపోతే మనకు రాత్రికి నిద్ర ఉండదు. ఇంకా ఇక్కడ నాకు 150 రూపాయలు పెట్టినందుకు విషయం కాదు, మళ్ళీ దానికోసం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా. ఇక్కడ ఏదో చాలా షాప్స్ ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒక జ్యూస్ పాయింట్ ఉంటే ఒక జ్యూస్ తాగి వెళ్ళి పడుకోవచ్చాక. ఆ లోపలైతే జ్యూస్ పాయింట్స్ ఏమీ లేవు, ఒక్క జ్యూసులు తప్ప అన్నీ ఉన్నాయి లోపల. మనకి ఎప్పుడైనా ఏదైతే కావాలి అని వాంటెడ్గా తిరుగుతామో ఆ రోజు అది పీకిద్ది. ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయినా తీసుకుందాం, అదైనా దొరికిద్ది అంటారా? ఇంకా మనమైతే మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన రూమ్ కిందే వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళు కూడా అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకుందాం. ఇంకా ఈ వీడియోని ఎక్కడైతే నేను చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ, నాకే పెద్దగా నచ్చలే ఆ ఫుడ్, బట్ వీడియో మీ అందరికి నచ్చిద్ది అనుకుంటున్నా.
వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపొద్దున ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.